వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆదివారం దుబాయ్ వేదిక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని అయితే భావిస్తుంది. మరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, అలాగే ఏ జట్లు ఫైనల్లో గెలిచాయనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం. ముఖ్యంగా మొదటిసారి 1998వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా మొదటిసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని విజయం సాధించి ఫైనల్లో విజయ దుందుబి అయితే మోగించి మొదటిసారి కప్ అయితే గెలుచుకుంది. ఇక రెండోసారి 2000 సంవత్సరంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు విజయ కేతనం ఎగరేసి భారత్పై 2000 సంవత్సరంలో రెండోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం అయితే జరిగింది. ఇక మూడవసారి 2002లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ముఖ్యంగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో ఇండియా శ్రీలంక రెండు కూడా ఈ కప్ను అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఇక 2004 సంవత్సరంలో నాలుగోసారి జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ ఫైనల్లో విజయం సాధించి కప్పును అయితే సాధించుకుంది. ఇక 2006 సంవత్సరంలో అలాగే 2009 సంవత్సరంలో వరుసగా 2 సార్లు ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి ఫైనల్లో వరుసగా 2 సార్లు కప్ అయితే గెలుచుకుంది. ఇక 2013 సంవత్సరంలో భారత్ విజయ కేతనం ధోని నాయకత్వంలో సాధించి మొదటిసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇండివిజువల్గా అయితే ముద్దాటం జరిగింది. ఇక 2017 సంవత్సరంలో పాకిస్తాన్ ఫైనల్లో విజయం సాధించి ముఖ్యంగా పాకిస్తాన్ మొదటిసారి అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాటం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే భారత్ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి విజయ కేతనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటే మరొకసారి శ్రీలంకతో అయితే షేర్ చేసుకుంది. అలాగే ఇప్పటికే 2 సార్లు ఆస్ట్రేలియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. కాబట్టి ఓవరాల్గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నేరుగా ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 2 సార్లు అయితే గెలుచుకుంది. కాబట్టి ఈసారి కనుక ఫైనల్లో కనుక భారత్ జట్టు విజయం సాధిస్తే మాత్రం భారత్ జట్టుకి 2.5 అంటే 2 సార్లు నేరుగా అలాగే ఒకసారి షేర్ చేసుకుంది. కాబట్టి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2.5గా భారత్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎదురులేని శక్తిగా ఎదిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈసారి కనుక మ్యాచ్ కనుక భారత్ గెలిస్తే మూడవసారి ఫైనల్లో ముద్దాడి గెలిచిన తర్వాత పూర్తిగా కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తమకు ఎదురులేదని నిరూపించుకునే అవకాశం అయితే ఉంది. మరొక పక్కన న్యూజిలాండ్ కనుక రేపు దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్లో కనుక గెలిస్తే రెండవసారి భారత్పై ఫైనల్లో విజయం సాధించి గెలిచిన జట్టుగా ఆ న్యూజిలాండ్ కూడా చరిత్రలోకి ఎక్కే అవకాశం అయితే ఉంది. కాబట్టి న్యూజిలాండ్ రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవాలని న్యూజిలాండ్ జట్టు తాతాలాడుతుంటే మూడవసారి అందుకుని రెండోసారి నేరుగా గెలవాలని అయితే భారత్ జట్టు అయితే కోరుకుంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రేపు దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తెలిపబోతుంది. కాబట్టి ఓవరాల్గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తమకు ఎదురు లేదని భారత్ జట్టు నిరూపించుకోవాలనుకుంటే ఫైనల్లో భారత్పై తమకున్న రికార్డుతో ఎలాగైనా గెలిచి రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని అయితే న్యూజిలాండ్ జట్టు అయితే భావిస్తుంది. ఇది ఓవరాల్గా ఎన్నిసార్లు జరిగింది, అలాగే ఏ జట్లు ఏ సంవత్సరాల్లో కప్పుని ముద్దాడాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. థ్యాంక్ యూ అండి.